వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే సురేష్ గారు. నమస్కారం ఉషా గారు. సింహరాశి వారికి కనుక మనం చూసుకుంటే డిసెంబర్ మాసం తమస్లు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రత్యేకించి ఈ రాశి వారు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి? సింహరాశి కనుక చూసుకుంటే ఈ మంత్ డిసెంబర్ మంత్ మనకి ఇప్పటిదాకా 11 మంత్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి 12వ మంత్లోకి ఎంటర్ అయ్యామండి. ఈ డిసెంబర్ మంత్ 5 నుంచి ధనుర్మాసం కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇది విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన మంత్. మనం ఎక్కడి నుంచే రంగోలీలు పెట్టుకోవటం, ముగ్గులు పోటీలు ఇవన్నీ జరిగిపోతాయి అంటే మనం కంప్లీట్గా సంక్రాంతి పండుగ ఫుల్ ప్రిపరేషన్ అయిపోతూ ఉంటాం అనమాట. ఈ టైంలో మనకి సింహరాశి వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి మఖా 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం. మనకి సింహరాశి కనుక చూసుకుంటే పేరు బలం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే ఈ అక్షరాలు ఉన్న వాళ్ళంతా కూడా మనకి సింహరాశి కింద వస్తారని చెప్పాలి. అయితే ఈ మంత్లో మనకి 2 గ్రహాల యొక్క చలనం మాత్రమే ఉంది. సూర్యుడు ధనురాశిలోకి వెళ్తున్నారు, తర్వాత శుక్రుడు వచ్చేటప్పటికి మకర రాశిలో ఎంటర్ అవుతూ ఉన్నారండి. అయితే కుజస్తంభన జరిగేసి కర్కాటక రాశిలో 12వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఈ సింహరాశి వాళ్ళకి అది అంత అనుకూలమైన పొజిషన్ కాదు. దానివల్ల లాస్ట్ మంత్, ఈ మంత్, వచ్చే మంత్ కూడా కొంచెం కాంప్లికేషన్స్గా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రాశి ఫలాలు చూడటం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. బుధుడు వచ్చేటప్పటికి వృశ్చిక రాశిలో 29th నుంచి వాళ్ళు తిరోగమన స్థితిలో ఉన్నారు. ఈ 4 ప్లానెట్స్ యొక్క స్థితిని బట్టి మనకి సింహరాశి వాళ్ళకి కనుక చూస్తే ఫస్ట్ 15 డేస్కి వీళ్ళకి అంత 50-50గా ఉంటుంది. కొన్ని విషయాలు చాలా బాగుంటుంది. ఫస్ట్ ధనం విషయంలో చాలా బాగుంటుంది, పుత్రుల విషయంలో చాలా బాగుంటుంది. అయితే హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి. తర్వాత వచ్చేటప్పటికి సమాజంలో అగౌరవం జరిగే సంఘటనలు కూడా వీళ్ళకి వచ్చేస్తాయని మనం చెప్పుకోవాలి. తర్వాత వీళ్ళకి 15th తర్వాత కనుక చూసుకుంటే కొంచెం సిచ్యువేషను ఇంకొంచెం ఒకే ఒక విషయంలో ధన విషయంలో బాగుంటుంది, మిగతా ఏ విషయంలోనూ అంత అనుకూలంగా ఉండదు. పర్టికులర్గా మనసులో తెగ బాధపడిపోతూ ఉంటారు, ఏదో విధంగా ట్రబుల్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనవసరమైన వృధా ఖర్చులు, తర్వాత డిసీజులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి కుజుని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు వీళ్ళకి రజతమూర్తిగా ఎంటర్ అవుతున్నాడండి. అందులో 5th హౌస్లో రజతమూర్తిగా ఎంటర్ అవ్వటం అనేది అంత పాజిటివ్ సైన్ కాదనమాట. సూర్యుడు 5th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే లేజినెస్ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది, హృదయంలో చాలా సంకటం వచ్చే అవకాశం ఉంటుంది, స్నేహితుల వల్ల ఇబ్బందులు, ధన వ్యయం, బుద్ధి బలం కోల్పోవటం, తర్వాత సంతానానికి ప్రాబ్లమ్స్గా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు కొంచెం ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఎక్కువగా ఇది టెంపరీ పీరియడ్ కాబట్టి దృష్టి పెట్టుకొని కొంచెం యాక్టివ్ ఎనర్జీగా ఉండాలి. తర్వాత వీళ్ళకి 11th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈ 15th తర్వాత ధనం విషయంలో చాలా బాగుంటుంది. తర్వాత పండగలు, పబ్బాలు, ఇలాంటి కులానికి సంబంధించిన ఆచారాలు ఫాలో అవటం చాలా బాగుంటుంది. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి, తీపి వస్తువులు తింటారు, నూతన ఉద్యోగ ప్రాప్తి, ధనలాభం, మంచి ఆరోగ్యం ఇవన్నీ ఉంటాయి. 15th నుంచి 25th వరకు వీళ్ళు చాలా పాజిటివ్గా ఉంటుంది. ఇప్పటిదాకా పడిన కష్టాలు పోయేసి చాలా బెటర్మెంట్గా ఉంటుంది. చాలా విషయాలని మనం చెప్పుకోవాలి. తర్వాత కుజుడు కూడాను వీళ్ళకి 50-50గా ఉన్నారు. కొన్ని విషయాల్లో బాగుంది, కొన్ని విషయాల్లో బాగలేదు. ఏ విషయంలో బాగాలంటే 12లో ఇంట్లో ఉండటం వల్ల దేశాంతరంలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది, రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది, బంధుద్వేషము, శరీరానికి పీడ, ధననాశనము, వివాదాలు, పలుకుబడి తగ్గిపోవడం జరుగుతూ ఉంటాయి. కుజుని యొక్క దృష్టి 3వ ఇంట్లో ఉండటం వల్ల ఏమిటంటే ధైర్యానికి, సాహసానికి, పరాక్రమానికి, అనుకున్న పనిని అనుకున్నట్టుగా సాధించుకోవటము, కోరుకునేవన్నీ పొందటం, తర్వాత ప్రఖ్యాతులు, సంతానము, బంగారు వస్తువులు కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకని చెప్పాలి. అయితే 7వ ఇంట్లో దృష్టి కూడా ఉండటం వల్ల హెల్త్ సరిగ్గా ఉండదు, ప్లస్ టయానికి భోజనం చేయకపోవటము, సోదరులతో గొడవలు, భార్యతో మాట పట్టింపులు, అనారోగ్యం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో శుక్రుడు మన వీళ్ళకి 50-50గా ఉన్నారు. ఏ విషయంలో పాజిటివ్గా ఉన్నారు? 2nd హౌస్లో ఉండటం వల్ల శత్రువుల పీడ ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. చిక్కులు, వ్యవహారాల్లో గొడవలు పట్టము. 6th పొజిషన్ శుక్రుడికి అంత యోగ్యతని ఇవ్వదనమాట. రుణాలు, అప్పులు ఇవన్నీ అవకాశం ఎక్కువగా ఉంది. కాకుంటే వీళ్ళు 12th హౌస్ను శుక్రుడు చుట్టడం వల్ల 12th హౌస్ ఇందాక మనం కుజుడు పెట్టిన కొన్ని సమస్యలని వీళ్ళు కొంచెం అంటే శాంతింప చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఏ విషయంలో 12లో ఉండటం వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే కొన్ని విషయాల్లో పర్టికులర్ ఆయుధ పీడ, చోర భయం, కష్టాలు, భయం ఇవన్నీ జరిగే అగ్రికల్చర్ రిలేటెడ్ పనులు ఏమైనా చేస్తే వాటిలో ఎక్కిరదనమాట. కానీ స్త్రీ మూలకంగా ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తాత్కాలిక సుఖాలు, ధనలాభం ఇవన్నీ కలిగిస్తూ ఉంటాయి అనమాట. అంటే శుక్రుడు ఒక రకంగా 50-50 రిజల్ట్స్ ఇస్తున్నాడు. తర్వాత మార్స్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 70% ఎగనెస్ట్గా ఉన్నారు. సూర్యుడు అనుకూలంగా లేరని చెప్పుకోవాలన్నమాట. అంటే ఒక రకంగా చూసుకుంటే వీళ్ళకి 4 ప్లానెట్స్లో కూడాను అనుకూలంగా ఉంది. ఓన్లీ ఒక 60%, 40% మాత్రం, 60% అనుకూలంగా లేదని చెప్పుకోవాలి. మనకి నక్షత్రం ప్రకారం చూసుకుంటే ఇంకా క్లారిటీ ఉంటుంది. మఖా నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ 3 విషయాలు చాలా పాజిటివ్గా ఉంటుంది. ఒకటి వీళ్ళకి ఏ పని చేసినా జయం కలుగుతుంది, రెండోది ధన ప్రాప్తి ఉంటుంది, మూడోది ఫారిన్ వెళ్ళాలని ఎవరైనా కనుక అనుకుంటే ఇది చాలా బెస్ట్ టైం. ఈ మంత్లో వీళ్ళకి చాలా చక్కగా వచ్చేస్తుంది. ఈ మంత్ కాదు, ఈ మంత్ డిసెంబర్ మంత్, జనవరి 15th వరకు కూడాను
ఫారిన్ వెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలి, వీసా రిలేటెడ్ ఇమిగ్రేషన్ ఇవన్నీ కనుక చూసుకుంటే చాలా పాజిటివ్గా ఉంటుంది. అయితే వీళ్ళకి 2 ప్రాబ్లమ్స్, ఒకటి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది, ఇంకొకటి వీళ్ళకి ఒక టఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేసి బంధించబడినట్లు ఉంటుంది. అది ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి, అంటే ఎటు వెళ్ళాలి అర్థం కాకుండా డైరెక్షన్లెస్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాన్ని ఒక ఎక్స్పర్ట్స్ని కానీ జ్యోతిష్కులు కానీ ఎవరైనా కలిసి వాళ్ళ ద్వారా డెసిషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. పూర్వ పాల్గొని నక్షత్రం వాళ్ళు చూసుకుంటే ఫస్ట్ 2 విషయాలు చాలా బాగుంటుంది. వీళ్ళకి విజయం అనుకున్నట్లనే వచ్చేస్తుంది, క్షేమంగా ఉంటారు. హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే ఇది కూడాను 12th నుంచి డిసెంబర్ ఎంట వరకు లాస్ట్ మంత్ ఆఫ్ తర్వాత, అంటే ధనుర్మాసం స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ 2 వీక్స్లోకి హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు కూడాను బంధించబడినట్టుండే సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటుంది. ఫైనల్గా మనకి ఉత్తర పాల్గొని లేదా ఉత్తరా నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి 2 విషయాలు చాలా బాగుంటుంది. ఒకటి అనుకున్న పనులు అనుకున్న విధంగా చేసుకుని విజయవంతంగా ఉంటుంది, చాలా క్షేమంగా ఉంటారు, భయపడిన అవసరం లేదు. అయితే వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. బంధించబడినట్లుండే సిచ్యువేషన్స్ వస్తుంది, మెంటల్గా కానివ్వండి, ఫిజికల్గా కానివ్వండి, ఎటు వెళ్ళాలని అర్థం కానీ డైరెక్షన్ తీసుకొని ఒక సందిగ్ధ స్థితిలో ఉంటారు. యూజువల్గా ఈ టైంలో వాళ్ళు ఎక్స్పర్ట్స్ని కలవనా, కన్సల్టెంట్స్ని కలిసినా, లేదంటే జ్యోతిష్కులను కలిసినా, ఎవరిని కలిసినా కానీ వాళ్ళ ద్వారా వీళ్ళకి ప్రాపర్ గైడెన్స్ అయితే వచ్చేస్తుంది. ఓకే, లాస్ట్ ఒక 2 ఉన్నాయండి. వీళ్ళకి నక్షత్రం అయితే కనుక మనం చూసుకుంటే మఖా నక్షత్రం వాళ్ళకి పశునాశనం, ధననాశనం చూపిస్తూ ఉందండి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పర్టికులర్ ఫార్మర్స్ ఏమైనా ఉంటే కనుక ధాన్యం అమ్మేటప్పుడు, కొనేటప్పుడు కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత పూర్వ పాల్గొనే వాళ్ళకి బుధుని యొక్క లత్తా ఉండటం వల్ల రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఎవరైనా కానీ పూర్వ పాల్గొనే పుబ్బా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం వాళ్ళు ఏమైనా ఉంటే డెసిషన్స్ తీసుకునే ముందు పెద్దవాళ్ళని కన్సల్ట్ చేసి 1-2 సార్లు రివ్యూ చేసి డెసిషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. హెల్త్ వైజ్గా కనుక చూసుకుంటే మూల, మఖా నక్షత్రం వాళ్ళకి ఫిజికల్గా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఉత్తర పాల్గొనే వాళ్ళకి కూడాను జ్యేష్ఠ నక్షత్రం మీద క్రూర గ్రహం ఉండటం వల్ల హెల్త్ కాంప్లికేషన్, శారీరకంగా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉందండి. సో ఓవరాల్గా ఈ నక్షత్రం వారికి కనుక మనం చూసుకుంటే 60-40 అన్నట్టుగా కనిపిస్తుంది, అంటే ఒక 40% మాత్రమే అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. కరెక్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఎవరైనా సరే మా ఈ వీడియో చూసిన తర్వాత జాతకరీత్యా ఒకవేళ సురేష్ గారిని కనుక కలవాలి అనుకుంటే అది ఆర్థిక సమస్యలతో, వివాహ సమస్యతో, లేదు అంటే సంతాన సమస్యతో, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నాము, జాతకరీత్యా ఏ రెమెడీ చేసుకుంటే మాకు కలిసి వచ్చే అంశాలు ఉంటాయని అడుగుతూ ఉంటుంటారు. సో జాతకం ఎప్పుడైతే మనం చూస్తూ ఉంటుంటామో ఖచ్చితంగా పాజిటివిటీ ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టుగానే రెమెడీస్ కూడా ఉంటూ ఉంటాయి. కొన్ని క్రతువులు నిర్వహించడం వల్ల తెలియకుండానే పాజిటివిటీ యాడ్ ఆన్ అయ్యి మన లైఫ్లో మార్పులు చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎవరికైనా ఒకసారి సురేష్ గారిని కలిసి జాతకం చెప్పించుకోవాలి అనుకున్నా, లేదా ఒకసారి డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.